అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఏదైతే ముద్రగడ పద్మనాభం గారు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ఈ యొక్క ప్రజలకే కాదు చుట్టుపక్కల గ్రామాలు 10 గ్రామాల ప్రజలకి చేశారని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఆ పనిలో పాటు లబ్ధి పొందినటువంటి వ్యక్తి ఇక్కడ మనతో ఉన్నారు. ఒకసారి ఆయన చేసిన కార్యక్రమాల గురించి కూడా ఆయన వివరించే పరిస్థితులు మనం ఇక్కడ చూడొచ్చు. ఒకసారి మాట్లాడదాం. సార్ మీ పేరు? దొమ్మేటి అరుణ్ కుమార్ దివిరండి. ముద్రగడ పద్మనాభం గారు 77 ఎమ్మెల్యేగా చేశారు. అదే విధంగా 83 తెలుగుదేశం ఎమ్మెల్యేగా చేసి మంత్రిగా పనిచేశారు. 89లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా నెగ్గి మంత్రిగా ఎక్సైజ్ శాఖ, రవాణా శాఖ మంత్రి చేశారు. ఆయన 99 నుంచి 2004 దాకా ఎంపీగా చేసి ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్ని వర్గాలకి, విభిన్న కులాలకి, విభిన్న జాతులకి, మతాలకి సరిపడా రాజ్యాంగం అందించాడు. కాకపోతే ఆయన డిస్కలర్ పీపుల్స్ అని చాలా మంది కోప వర్గాలు ఆయన అంతగా పట్టించుకోరు. అగ్రవర్ణం ఏ నాయకులు కూడా, పెద్ద నాయకులు కూడా ఆయన పట్టించుకోవడం జరగలేదు. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని దేశం మొట్టమొదటిసారిగా కాపులపేటలో ఇచ్చిన ఏకైక వ్యక్తి దట్ ఈస్ డాక్టర్ ముద్రగడ పద్మనాభం గారే. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి సమానత్వం ఉండాలి, రాజ్యాధికారం ఉండాలి. ప్రతి ఒక్కటికి కూడా పొలిటికల్ పవర్ చేతిలో ఉంటుంది. ఈ దేశంలో రాజ్యాంగం నిలబెడతాకని గ్రహించి ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కోపవర్గంలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇచ్చిన వ్యక్తి ఆయన డాక్టర్ ముద్రగడ పద్మనాభం గారే. అదేవిధంగా అంబేద్కర్ గారి యొక్క మనవని కూడా తీసుకొచ్చి, ప్రకాష్ అంబేద్కర్ తీసుకొచ్చి దళిత రాజ్య సమానత్వం కోసం కూడా ఆయన పోరాటం జరిగింది. గతంలో రౌద్రపూడిలో, ఉత్తర కంచిలో కూడా దళిత యువకుల్ని అరెస్ట్ చేసిన కూడా దీక్ష చేసి పూనుకోవడం జరిగింది. దళితులకి ఎలా పట్టాలు గట్రా ఇవ్వడం జరిగింది. ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు. అటువంటి వ్యక్తి ఈ రోజు మన మధ్య లేకపోవడం దౌర్భాగ్యం, మన యొక్క అందరికీ బాధ. జిల్లా వాసులకి కదా, రాష్ట్ర వాసులకి, అన్ని వర్గాల వాళ్ళకి ఆయన చేయించాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించాడు. బిఆర్ అంబేద్కర్ మనవని కూడా ఇన్వైట్ చేసి దళిత రాజ్యాధికారుల కోసం ఆయన ఎంతోగా శోభపడ్డాడు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఏంటి జాబ్ కావాలంటే బాబు రావాలని తప్పక మేనిఫెస్టో ఇచ్చి ప్రజల మేనిఫెస్టో ఏకైక యాక్షన్ తీసుకొచ్చిన వ్యక్తి దట్ ఈస్ పద్మనాభం గారు. పద్మనాభం గారు దీక్షలో కూర్చున్నాడంటే తప్పు ఉన్నది ఉండేది కాదు. ప్రభుత్వం ఏదో మిస్టేక్ చేస్తేనే కూర్చునేది. కాపులని బీసీలో కలపాలని చెప్పేసి మేనిఫెస్టో ఇచ్చేసి ఏక జాబ్ కావాలంటే బాబు రావాలని చెప్పేసి నిరుద్యోగులు అందరూ టోకరేసాడు. ఎవరో బడికి ఈయన దీక్ష కూర్చుంటే ప్రభుత్వం గదిలిపోయింది. ఈయన ఇక్కడ కూర్చున్నాకంటే అక్కడ సీఎం ఎవరైనా సరే చలి ఉద్యోగం రావాల్సిందే. అది 100 పవర్. అటువంటి వ్యక్తి మన జిల్లాలోను రాష్ట్రంలో లేకపోవడం చాలా బాధాకర విషయం. అంటే ఇలాంటి ఎన్నో ఇలాంటి కార్యక్రమాలు, ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి ఈ రోజు మన మధ్యన లేకపోవడం మీకు ఎలా అనిపిస్తుంది? ఈ రోజు ఈ మధ్యన లేకపోవడం అంటే కిర్లంపూడి తూర్పుగోదావరి జిల్లా అంటే ఏ నిర్ణయం తీసుకున్నా సరే గోదావరి జిల్లా అంటే అమాయకులు అని చెప్పేసి ఏ నిర్ణయం పడితే ఆ నిర్ణయం తీసుకోవాలి. ఒక పద్మనాభం గారు అది మిస్టేక్ అని తెలిసిందా, అది ఆయన దృష్టికి వచ్చిందా, దాన్ని ఇంకా ఎక్కడ దాన్ని సాల్వ్ చేసే వరకు నిద్రట్టదు. అటువంటి వ్యక్తి లేకపోతే పరిసర గ్రామాలు ఇలా వైజాగ్, హైదరాబాద్, గుంటూరు దగ్గర ఏ ఊరు ఏమన్నంటే కిర్లంపూడి పక్క దివులు అని చెప్పాను. పద్మనాభం గారు ఏదైనా చెప్తే గగలు లాడేవారు. ఆటోమేటిక్గా పక్క ఊళ్ళో సరే మేము 95లో 10th సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్కి వెళ్ళాము. సరే వాళ్ళు మేము స్కౌట్లు దారిలో పెట్టి స్కౌట్లు ఆఫీసర్ ఎవరు ఏ కాలేజ్ అంటే కిర్లంపూడి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అని చెప్పాను. వాళ్ళ కిర్లంపూడి పేరు చెప్తారా ఆటోమేటిక్గా చలిజాలు వచ్చి మమ్మల్ని పంపనివారు. అంటే కిర్లంపూడి కంటే ఒక రాష్ట్ర స్థాయిలో కిర్లంపూడి పరిసర ప్రాంతాలు ఇలా దిగులి పెద్దాపని పెద్దపడి దాకా ఈ పరిసర ప్రాంతాలు పద్మనాభం గారు ఏరియా అంటే ఇంకా ఆయనకి ఎవరే ఇవ్వనివారు కాదు. అయితే కిర్లంపూడి పేరు చెప్తేనే ముద్రగడ పద్మనాభం పేరు చెప్తేనే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారిందని కూడా ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. సమీప ప్రాంతాల్లో